ఆయన ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది బ్రదర్. ఇప్పుడే గేదెల రాజు సినిమా చూసి బయటకు వస్తున్నాం. చాలా రోజుల తర్వాత మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసాము. అసలు అంటే మినిట్ కూడా చాలా స్క్రీన్ ప్లే టైట్ పెట్టారు. చూసిన 2 గంటలు కూడా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి మూవీ నేను చూడలేదు బ్రదర్. చిన్న బడ్జెట్లో చాలా పెద్ద హై వాల్యూ టెక్నికల్ వాల్యూస్ తోటి మన ఎస్పెషల్లీ రగన్ అయితే చాలా బాగా చేశాడు ఆ సినిమాతోటి. ఆ కొత్త హీరోయిన్స్ కూడా చాలా మా పాప వాళ్ళు కానీ హీరో కానీ చాలా బాగా చేశారు. ఎస్పెషల్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న దంచి కొట్టేశాడు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే మనకు చూడకపోతే ఏమో తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ తోటి తీశాడు. మెయిన్ చైతన్య డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఫస్ట్ మూవీ అయినా కానీ ఆల్ ది బెస్ట్ చైతన్య అండ్ రగన్న. థ్యాంక్ యూ. గేదెల రాజు కాకినాడ తాలూకా రఘు కుంచే మనకు కలియుగంలో ఏం చెప్పాలి అనేది సినిమా రూపంగా పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేశారు. డైరెక్షన్ అయితే కేక, ఫోటోగ్రాఫ్ అయితే కనుక చాలా బాగుంది. హీరో చాలా న్యాచురల్గా చేశాడు. ప్రతి ఒక్క సీన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. ట్విస్ట్లు అయితే కనుక నేను చెప్పలేను భయ్య. క్లైమాక్స్ 20 minutes అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయలేని అంత క్యూరియాసిటీ అయితే కనుక యాక్షన్, డ్రామా, క్రైమ్ నేపథ్యంలో ఈ జోనల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఈ వీక్ బెస్ట్ మూవీ. కలియుగంలో అందరూ మనల్ని మింగేసే వాళ్ళే, మనం కాలం మింగుద్దా లేదా అనేది ఎవరికైనా ఒక ట్విస్టే. బట్ ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసే వాళ్ళందరికీ మెమరీ అయితే కనుక చాలా షార్ప్ అవుతుంది. రాజు పైన రాజసం గురించి మాట్లాడుకుంటారు. అలాంటి సన్నివేశాలు దీంట్లో డ్రామా ప్రకారంగా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా గేదెల రాజు కాకినాడ తాలూకా. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. గేదెల రాజు కాకినాడ తాలూకా మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. సినిమా చాలా మనకి క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్ళాలి. డైరెక్షన్ అయితే చాలా క్యాక్ అనుకోవచ్చు. మూవీ చాలా మనకి అంటే కొంచెం మన ఎలిమెంట్స్ దాంట్లో ఉన్న కంటెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్గా మనకి చూడాలనిపించింది. లాస్ట్ 20 minutes కూడా ఒక ఇంట్రెస్ట్, అంటే ఒక మ్యాచ్ చూసినప్పుడు మనకి ఎంత ఫీల్ వస్తుందో ఆ ఫీల్ అయితే మనకి లాస్ట్ 20 minutes అయితే కలిగింది. సినిమా అయితే ఎక్సలెంట్గా బాగుంది. దాంట్లో రఘుకుంజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్, పీక్స్ లెవెల్ యాక్టింగ్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంట్లో హీరోయిన్స్ న్యాచురల్గా ఉన్నాయి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ తగ్గకుండా స్కోర్ మాత్రం బాగా తీసుకెళ్ళడం జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ తగ్గకుండా బాగా చేశారు. సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. పర్లేదు, ఈ వీకెండ్లో మనకి బెస్ట్ మూవీ అనుకోవచ్చు. అండ్ కంటెంట్ మాత్రం, ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. బాగుంది. గేదెల తాలూకా కాకినాడ తాలూకా మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా చూడండి. మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. గేదెల రాజు మూవీ చూసాము, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి సెకండ్ హాఫ్ ఒక ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఇట్స్ ద బెస్ట్ మూవీ. ఎక్సలెంట్ అండి. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్, బాగుంది. ఇంకోసారి కూడా 100% వస్తుంది. ఫైట్ సీన్స్, లవ్ సీన్స్ అయితే 100% బాగున్నాయి. లవ్ సాంగ్స్ కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ బాగుంది. ఇద్దరు బాగుంది. ఎక్సలెంట్. లాస్ట్ 20 minutes మాత్రం బీభత్సం జరిగింది. గేదెల రాజు కాకినాడ తాలూకా సినిమా చూశాను ఇప్పుడే. బాగుంది. అంటే ఒక మంచి థ్రిల్లింగ్ సినిమా. అలాగే ఒక లవ్ స్టోరీ ఉంది. అండ్ ఎమోషన్ ఉంది. సో అన్నీ ఉన్న ఒక మంచి ఫిలిం. అండ్ అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ అవుతున్న థ్రిల్లింగ్. సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రఘు కుంజే గారి పెర్ఫార్మెన్స్, ఇప్పటిదాకా ఆయన పెర్ఫార్మెన్స్ అంటే మనకు గుర్తొచ్చేది పలాసా అంటారు. బట్ ఇక్కడ నుంచి గేదెల రాజుగా ఆయన గుర్తుండిపోతారు. అండ్ రామ్ క్యారెక్టర్, అలాగే టీనా శ్రావ్య ఆమె పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ తీసుకున్న ప్లాట్ ఆఫ్ ద స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంగేజింగ్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి తక్కువ అనిపించిన సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ మన షాక్ గురి చేస్తుంది. అంటే ఏంటి అవునా అనే ఇలాంటి ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ శివయ్య క్యారెక్టర్ చేసిన ఆయన మెయిన్గా రఘు కుంచే గారు ఎంత ఇంపార్టెంటో శివయ్య ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. సో ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, అలాగే
ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న సినిమా, ఒక లవ్ స్టోరీ అన్నీ కలిపి ఒక సినిమాలో ఉంటే అదే గేదెల రాజు అవుతుంది. సో ఖచ్చితంగా థియేటర్లో చూసే ఫిలిం రండి, థియేటర్లో ఖచ్చితంగా మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు అండ్ క్లైమాక్స్లో షాక్ అవుతారు కూడా. సో అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉండి ఒక మంచి స్క్రీన్ ప్లేతో వచ్చిన ఫిలిము. సో చిన్న సినిమాని కాదు, వాళ్ళ కష్టానికి ఇంపార్టెన్స్ ఇచ్చి థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రాజు కాకినాడ తాలూకా. హాయ్ అండి, నేను సినిమా చూడడానికి వచ్చాను. సో నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక సినిమా వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు యాజ్ ఎ సినిమా లవర్స్గా. ఆ ఎంటైర్ టీమ్ కష్టానికి ఒక రిజల్ట్ రావాల్సిన టైం. డెఫినెట్లీ మీరు అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. స్క్రీనింగ్ కానీ లేకపోతే ఒక డైరెక్టర్ విజన్ కానీ సినిమాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు లేదనమాట. చాలా మంచిగా తీసుకెళ్లారు. ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా వాళ్ళ రోల్లో ఇరగదీసేశారు. లైక్ ఐ ఓన్లీ విష్ లైక్ ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా వెనకాల కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు రావాలి, మోర్ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ న్యాచురాలిటీ బాగా అనిపించింది. రఘు కుంచ గారు కానీ, మౌనిక కల్పాల యాజ్ ఎ మీరాగా కానీ వాళ్ళ రోల్స్ పరంగా ఇరగదీసేశారు. అండ్ ఎస్పెషల్లీ శివయ్య క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్, ఇలా కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ అయితే లైక్ చాలా మంచిగా అనిపించాయి అనమాట. సో మీరందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఒక సినిమాని హిట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. గుడ్ లక్. ఫైనల్గా ప్రసాద్లో చూసేసాం. మీడియా వారు, మాకు వచ్చిన ప్రేక్షకులు, హర్షధ్వానాల మధ్య, ఆనందోత్సాహాల మధ్య అందరూ ఆనందంగా షేక్ హ్యాండ్లు ఇస్తుంటే